హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. సన్ రైజర్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త. జనవరి 9న సెయింట్ జార్జ్ పార్క్ లో జరిగిన ఈ ఏడాది SC20 ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ చేతిలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓడిపోయినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సన్ రైజర్స్ ట్రెండ్ SC20లో చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 2023, 2024లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే మొదట్లో వరుసగా మ్యాచ్లన్నీ ఓడిపోయి ఆ తర్వాత పుంజుకుని 2 సార్లు టైటిల్ గెలిచింది. బోలాన్ పార్క్ లో పాల్ రాయల్ చేతిలో ఓడినప్పుడు కూడా పెద్దగా ఎవరికీ షాక్ తగలలేదు. సీజన్ ప్రారంభంలో 3 రోజుల్లోనే ప్రిటోరియస్ క్యాపిటల్ చేతిలో 2 పరాజయాలు చవిచూసిన SEC జట్టుపై మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ప్రిటోరియస్ క్యాపిటల్ చేతిలో మరోసారి ఓడి వరుసగా 3 పరాజయాలను నమోదు చేసిన తర్వాత ఈసారి ఆరెంజ్ జెర్సీ ప్లేయర్స్ ప్రభావం తగ్గిపోతుందా అని అనిపించింది. ఈస్టర్న్ కేప్ అంటే సహజంగా ఆలస్యంగా మేల్కొనే ప్రాంతం అని, కానీ ఒకసారి లేచాక తమ లక్ష్యం వైపు నడిచే దారిలో ఎవరు అడ్డొచ్చినా నెగ్గడం మాత్రం ఖాయం. SEC స్క్వాడ్ లో నిజంగా ఈస్టర్న్ కేప్ చెందిన ఆటగాళ్లు లేరు. అలాగే ఈ 19 మంది స్క్వాడ్ లో కూడా ఎవరూ అక్కడ జన్మించలేదు. కానీ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం అక్కడే పెరిగాడు. అయినప్పటికీ సెయింట్ జార్జ్ పార్క్ లో 1-2 మ్యాచ్లు ఆడితే చాలు ఆ ప్రదేశం తన మాయను చూపించేస్తుంది విచిత్రంగా. అదే సెంచురియల్లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ లో 6 వికెట్ల నష్టానికి 184 స్కోర్ చేసి జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 32 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. SEC ఫైనల్ కు అడుగుపెట్టింది. SC20 చరిత్రలో టాప్ 3 హైయెస్ట్ స్కోర్స్ సెంచురియన్లోనే నమోదయ్యాయి. కానీ రన్స్ తక్కువ ఉన్నప్పటికీ SEC అలాంటి విషయాలను పట్టించుకోలేదు. 3వ సీజన్ మ్యాచ్ లో ప్రిటోరియా చేతిలో 113 పరుగులకు ఆలౌట్ అయిన నిర్ణయాత్మక సమయంలో గెలవగలిగే మార్గాన్ని వెతుక్కుంది. అదే మార్గాన్ని గురువారం కూడా కొనసాగించింది. మరోవైపు గెలుపు సాధిస్తే చాలు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తో వాండరర్స్ లో ఫైనల్ ఆడే అవకాశం ఉంది. అదే విధంగా ప్రయత్నం చేసి ప్రత్యర్థిని కేవలం 166 పరుగుల వద్దే కట్టడి చేసింది. ప్రాథమికంగా క్రెయిగ్ ఓవర్టన్ అలాగే ఐడెన్ మార్క్రమ్ తమ 8 ఓవర్లు ఖచ్చితంగా రన్నే బాల్ ఎకానమీతో బౌలింగ్ చేసి ఒత్తిడిని పెంచారు. లూహాన్ రే పిటోరియస్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. రూబెన్ హర్మన్ తన అత్యుత్తమ SC20 స్కోర్ 53 బంతుల్లో 81 రన్స్ తో ఆకట్టుకున్నాడు. అతని సోదరుడు జార్డన్ వదిలేసిన 3 క్యాచ్లు కూడా పాల్ రాయల్స్ కు పెద్దగా సహాయపడలేదు. హర్మన్ అండిలే చివరిలో 49 పరుగుల భాగస్వామ్యం కలిపి 4 వికెట్ల నష్టానికి 175 స్కోర్ సాధించగలిగారు. ఈస్టర్న్ కేప్ మాయ టోనీ డి జోర్జీపై కూడా పడింది. 75 ఇన్నింగ్స్ లో కేవలం 3 అర్ధ సెంచరీ మాత్రమే చేసిన అతను 49 బంతుల్లో 78 పరుగులతో వండర్ క్రియేట్ చేశాడు. ఈ విషయంపై డి జోర్జీ మాట్లాడుతూ ఆండ్రే మెరిల్ మరియు ఏడెన్ మార్క్రమ్ ఇద్దరు చాలా శాంతంగా వ్యవహరిస్తారు. మేము గెలుస్తున్నామా ఒత్తిడిలో ఉన్నామనేది వారు చూసినా అర్థం కాదు. వారు ఇప్పుడు స్థిరంగా ఉంటారు. జట్టు సభ్యులందరికీ స్వేచ్ఛనిస్తారు. అది నిజమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ ఫ్రాంచైజీ నిజమైన జట్టు భావాలు కలిగి ఉంది. బెంచ్ లో ఉన్న ఆటగాళ్లకు కూడా అనుభవం ఉన్నట్లుగా ఉంటుంది. ఎవరు డిసప్పాయింట్ అవరు. పాల్ రాయల్స్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. SEC ప్లేయర్స్ కి ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం. అది ఎప్పుడు జట్టుకు మేలు చేస్తుంది. వారి ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా ఉంటారు. SEC విజయం ఖాయం చేయడంలో హర్మన్ డి జోర్జీ 113 పరుగుల భాగస్వామ్యం ముఖ్య భూమిక పోషించింది. చివరకు హర్మన్ 45 బంతుల్లోనే 69 పరుగులతో నిలిచాడు. ఫాస్ట్ బౌలర్లు ఎవరు 8 రన్స్ కంటే తక్కువ ఎకానమీ రేట్ తో బౌలింగ్ చేయలేదు. కేప్ టౌన్ ఈ సీజన్ లో అత్యుత్తమ జట్టు. లీగ్ దశలో 7 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. SEC ను లీగ్ దశలోనే 2 సార్లు ఓడించింది. కానీ గత 2 సంవత్సరాలుగా ఈస్టర్న్ కేప్ ఫ్యామిలీ నడుస్తుంది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ ముందు మార్క్రమ్ టోర్నమెంట్ ఇప్పుడే మొదలైందని తన జట్టుకు చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఇదే టీం కాన్ఫిడెన్స్ కి నిదర్శనం. ఇలా ఉండగా సెంచురియన్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 8 వికెట్ల తేడాతో పాల్ రాయల్స్ ను ఓడించింది. SC20 ఫైనల్ లో అడుగుపెట్టింది. 2 సార్లు ఛాంపియన్ నిలిచిన SEC 176 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి తమ అజేయమైన ప్లే ఆఫ్ రికార్డును కొనసాగించింది. ఇప్పుడు జోహానస్బర్గ్ లో జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తో తలపడేందుకు సిద్ధమైంది. డేవిడ్ విలియం 10 పరుగులతో తొందరగానే అవుట్ అయిన టోనీ డి జోర్జీ జార్డన్ హర్మన్ తో కలిసి 2వ వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీనివల్ల SEC పైచే సాధించింది. డి జోర్జీ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా వెన్నిలాగే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే మరోవైపు హర్మన్ కుదురుగాడి 69 పరుగులతో నాకౌట్ నిలిచాడు. కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ 11 పరుగులతో సునాయాసంగా జట్టును గెలిపించేందుకు సహాయపడ్డాడు. ఇప్పుడు విజయంతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ SC20లో హ్యాట్రిక్ టైటిల్ గెలుచుకునే ఘనత సాధించేందుకు
మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, మ్యాచ్ హైలైట్స్ ఒకసారి పరిశీలిద్దాం. పాల్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇందులో హర్మన్ 81 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ప్రిటోరియస్ 59 పరుగులు చేయగా క్రెయిన్ ఓవర్టన్ 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే మార్క్రమ్ 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇందులో ముఖ్యంగా డి జోర్జీ 71 పరుగులు, హర్మన్ 69 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. విల్లీలాగే 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఫలితం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 8 వికెట్ల తేడాతో గెలుపు. ఎస్ఈసి ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ లో వాడడం జట్టుగా నిలిచింది. 2023-2024 టైటిల్ గెలిచి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ స్టేబుల్ టీమ్ గా మరియు బౌలింగ్, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ లో అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తుంది. అలాగే ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ పై సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్ ఆడనుంది. ఇలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ యూకేలోని ది 100 టోర్నమెంట్ లో నార్థన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. ఈ జట్టును సొంతం చేసుకోవడానికి 3 ప్రధాన పోటీదారులు ప్రయత్నించగా ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. కానీ మిగిలిన 2 పోటీదారుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. యార్క్సైర్ కౌంటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జట్టును ఎస్ఆర్హెచ్ 100 మిలియన్ పౌండ్లు అంటే సుమారుగా 1050 కోట్లు పెట్టి బిడ్డింగ్ ద్వారా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు 100 టోర్నమెంట్ లో 6 ఫ్రాంచైజీలను నమ్మగా ఇది ఐపీఎల్ ఫ్రాంచైజీలో 3వది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తర్వాత ఎస్ఆర్హెచ్ 100 బాల్ ఫార్మాట్ ను సొంతం చేసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది. గత కొన్ని రోజులుగా ఈసీబీ, లండన్ స్పిరిట్, ఓవెల్ ఇన్వెన్సిబుల్, వేల్స్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, బర్మింగ్హామ్ ఫినిక్స్ జట్లు నమ్మగా ట్రెంట్ రాకెట్స్, సదర్న్ వేవ్ ఇంకా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ను చెన్నైలోని సన్ గ్రూప్ నిర్వహిస్తుంది. ఐపీఎల్ లో ఈ జట్టు హైదరాబాద్ ప్రాతినిధ్యం వహించడమే కాకుండా SC20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అనే జట్టును కూడా నిర్వహిస్తుంది. ఈ రంగంలో ఎస్ఆర్హెచ్ కి పలు సంవత్సరాల అనుభవం ఉంది. నార్థన్ సూపర్ చార్జర్ దక్కించుకునే ప్రయత్నంలో ఎస్ఆర్హెచ్ మొదటి నుంచి ముందంజలో ఉంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ సాధారణంగా జట్టు క్రికెట్ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోదు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో అతను అత్యంత గౌరవనీయమైన కెప్టెన్స్ లో ఒకరు. గత సంవత్సరం ఐపీఎల్ ఫైనల్ లో ఎస్ఆర్హెచ్ రన్నర్ గా నిలిచింది. ఇక SC20 లో ఎస్ఆర్హెచ్ 2 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఎస్ఆర్హెచ్ మొదటి 100 మిలియన్ పౌండ్ల విలువతో 49% వాటాను కొనుగోలు చేసిన ఇప్పుడు 100% ఫ్రాంచైజీ హక్కులను సంపాదించుకుంది. యాక్సెస్ క్లబ్ ను పూర్తిగా హైదరాబాద్ కు అప్పగించడం అనేది అధికారికంగా ధృవీకరించబడింది. SC20 2025 3వ ఫైనల్ మొదలవడానికి ఇంకా 1 రోజు మాత్రం ఉంది. ఈ టైటిల్ గెలవాలని 2 జట్లు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలో ఒకటి. కానీ దక్షిణాఫ్రికా వారి అనుబంధ సంస్థ ఎంఐ కేప్ టౌన్ ఇప్పటి వరకు అంతగా ప్రభావం చూపలేకపోయింది. గత 2 సీజన్లో ఈ జట్టు పట్టికలో అట్టడికి నిలిచింది. అయితే ఈసారి గతంతో పోలిస్తే మెరుగైన జట్టును ఏర్పాటు చేసి బలహీనతలను తగ్గించే ప్రయత్నం చేసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరోసారి నిరూపించుకుంది. వాళ్ళు మేల్కొనడానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ ఒకసారి లేచిన తర్వాత ఎవరు ఆపలేరు. SC20 లో వరుసగా 2 టైటిల్ గెలిచిన ఈ జట్టు 3వసారి కూడా అదే దూకుడు చూపిస్తూ ఫైనల్ కు చేరుకుంది. టోనీ డి జోర్జీ, జార్దన్ హర్మన్ మెరుపు ప్రదర్శన, స్టెబుల్ కెప్టెన్సీ, స్ట్రాంగ్ టీమ్ బాండ్ ఇవన్నీ ఎస్సీసీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఎంఐసిటీ లీగ్ దశలో ఎస్సీసీని 2 సార్లు ఓడించిన ఫైనల్ లో సన్ రైజర్స్ వేరు. గత 2 సీజన్లో కూడా ఇదే కథ. ఎస్సీసీ టైటిల్ మ్యాచ్ అంటే అదో ప్రత్యేకమైన ఫైటింగ్ స్పిరిట్ తో ఆడతారు. ఈసారి కూడా హ్యాట్రిక్ టైటిల్ కోసం సిద్ధంగా ఉన్నారు. గతం గడిచిపోయింది, కానీ ఛాంపియన్ మైండ్ సెట్ మిగిలే ఉంటుంది. SC20 2025 ఫైనల్లో ఎవరు గెలుస్తారో తెలియదు, కానీ ఒక విషయం ఖాయం, ఈస్టర్న్ కేప్ చరిత్ర సృష్టించేందుకు మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది.